హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ నా ఎస్టర్డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు, అన్ని పనులు కూడా అయిపోయాయి. మేడపైకి అయితే వెళ్ళాను అనమాట. దీంట్లో మెంతులు వేసానండి. ఇక్కడ మెంతికూర చిగుర్లు చక్కగా వచ్చాయి, నాటుకున్నాయన్నమాట. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి చిన్న చిన్నగా. ఇంకా తర్వాత ఇవాళ గార్డెన్లో 2 మందార పువ్వులు అయితే వచ్చాయి. చాలా పెద్దగా వస్తాయి ఫ్లవర్స్ అనమాట, చాలా అందంగా అనిపిస్తాయి. ఇక 2 కూడా కట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఇంకా హెల్త్ బాగాలేపడంతో బయటికి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తేడం అయితే అవ్వట్లేదు. ఇంటి ముందుకు కూడా రాలేదు వాళ్ళు. సో ఇంకా నాకు దీపారాధనకి ఫ్లవర్స్ కావాలంటే నేను కంపల్సరీ పైకి వెళ్ళి అయితే టెర్రస్ గార్డెన్లో ఏ ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ అయితే కట్ చేసుకొని వస్తున్నా అనమాట. అండ్ బటన్ రోజెస్ చూసారు కదా, చిన్న చిన్నవి, ఇంకా అవి కూడా బాగా పూస్తున్నాయి ఇప్పుడు. సో దాంట్లో కూడా ఇంకా కట్ చేసి తీసుకొచ్చాను. నాకైతే రోజ్ ఫ్లవర్స్ ఎక్కువ కట్ చేయడం ఇష్టం ఉండదు. అలా చెట్లుకుంటేనే చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. పువ్వులు కట్ చేసేస్తే ఒక రోజుకి వాడిపోతాయి. అదే మనం చెట్టుకి కానీ ఉంచితే ఒక 5 to 6 days వరకు కూడా చాలా ఫ్రెష్గా అందంగా ఉంటాయి కదా. సో అందుకే నాకు కటింగ్ అనేది చేయబుద్దేదనమాట. బట్ మందారాలు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కట్ చేయకపోతే వాడిపోతాయి కాబట్టి మందార పువ్వులు పూజకి మాత్రం నేను కట్ చేసి తీసుకొస్తాను. ఎక్కువ రోజ్ ఫ్లవర్స్ మాత్రం తేననమాట. ఇక కిందకు వచ్చేసి ఈ దీపారాధన చేసుకుంటున్నాను. ఇక్కడ పిల్లలైతే ఇంకా లంచ్ బాక్సెస్ తీసుకొని వెళ్ళిపోయారు. దీపారాధన ఇంకా 8 to 8:30 బిలో అయితే నాకు అవుతుందన్నమాట. ఇంకా బయట లోపల అన్ని దీపారాధన చేసుకునేసరికి ఆ టైం అవుతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఏ పని కూడా ఎక్కువ చేయట్లేదు. రెస్ట్ తీసుకొని ఇంకా ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి లంచ్ అది నేను చేసేసి ఇక లంచ్ చేశాక నిద్రపోవట్లేదు. ఇంకా ఏదో ఒక చిన్న చిన్న క్లీనింగ్స్ అనేవి ఉంటున్నాయి. సో అవన్నీ చిన్న చిన్నగా అయితే చేసుకుంటున్నాను అనమాట. అన్నీ ఒకరోజు చేసుకోవాలన్నా కూడా అవ్వట్లేదు ఇప్పుడు నాకు టైం. సో ఇవాళ కొద్దిగా కిచెన్ క్యాబిన్లో ఒక ర్యాక్ అయితే ఉంటుంది మాకు. అది యాక్చువల్లీ నేను మైక్రో ఓవెన్ పెట్టుకోవడానికి అని చెప్పేసి చేయించుకున్నాను అనమాట అప్పట్లో. సో దానిపైన నాకు ఏది కూడా అంటే మనకి షీట్ ఏమి కూడా వేయలేదు. సో అలాగా నేను వైట్ ఫైబర్ అయితే వేయించుకున్నాను అనమాట. ఫైబర్ది ఉంటుంది కదా, సో ఫైబర్ వేయించుకున్నాను, వుడ్ వేయించుకోలేదు. ఇంకా వైట్దే అలా ఉండిపోయింది. మనకి వైట్ తొందరగా ధూళి పట్టేస్తుంది కదా. సో ఇంకా బాగా అయితే డస్టీగా అనిపిస్తుంది అనమాట. కెమెరాలో మనకి విజిబుల్ అవ్వదు కానీ చూడడానికి కొద్దిగా మెస్గా అనిపించింది అనమాట. సో ఇంకా నాకైతే ఇంకా అక్కడ నేను ఒక వాల్ పేపర్ తెప్పించుకున్నాను. ఆ వాల్ పేపర్తో నీట్గా కవర్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా. మీరు బిఫోర్ కూడా చూసుంటే కిచెన్లో వాల్పేపర్ నా పక్కన ఉంది కదా, ఈ బ్రిక్ టైప్, అది కూడా అప్పుడు నేను సేమ్ వాల్కి ఇలాగే హైలైట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. నేను సేమ్ అదే తెప్పిద్దాము అనుకున్నాను. బట్ ఎందుకో నాకు కొద్దిగా డిఫరెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అంటే నాది బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ థీమ్ కదా కిచెన్. సో వుడ్ టైప్లో అలా పెట్టుకుంటే బాగుంటుంది, న్యాచురల్గా లుక్ కనిపిస్తుంది అనిపించింది. స్టిక్ చేశాక వాల్పేపర్ అంతా లుక్ అయితే చాలా బాగుంది లుక్ వైజ్. కాకపోతే కొద్దిగా డార్క్ అనిపించింది అనమాట. ఎందుకంటే మనకి లైటింగ్ అనేది కొద్దిగా తక్కువ పడుతుంది. ఈ డోర్ క్లోజ్ చేసేస్తే మనకి ఫుల్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఓపెన్ ప్లేస్లో మనకి కొద్దిగా లైటింగ్ ఎక్కడైనా వచ్చే ప్లేస్లో అయితే ఇలాంటి డార్క్ కలర్స్ బాగుంటాయి. నాకేంటంటే కొద్దిగా లైటింగ్ తక్కువ డార్క్గా అనిపించింది. బట్ ఎనీవే బాగుందనమాట. లుక్ మాత్రం చాలా బాగుంది. అంటే న్యాచురల్ లుక్ వచ్చిందనమాట. సేమ్ మనం వుడ్ ఎలా పెట్టించుకుంటామో అదే లుక్ అయితే వచ్చింది. ఇంకా అక్కడ ఒక ఛార్జింగ్ లైట్ అనేది పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట లుక్. సో తర్వాత అది తెప్పించి ఇంకా అక్కడ స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. సో ది ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంది, చూడండి మీరే. అండ్ వాల్పేపర్స్ ఏంటంటే మనం ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బిఫోర్ వైట్ కూడా తెప్పించి ఉంచాను అనమాట. బట్ వైట్ ఏంటంటే స్టిక్ అవ్వడం బాగా స్టిక్ అవ్వలేదు. అది కొద్దిగా మనకి ఏంటంటే థిక్నెస్ అనేది తక్కువ ఇచ్చాడనమాట. సో ఇంకా అది స్టిక్ చేసినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అనిపించి ఇంకా తీసేసాను. అందుకే ఇంకా ఈ వుడ్ కలర్ అనేది తెప్పించుకున్నాను. బట్ నిజంగా చాలా న్యాచురల్గా లుక్ మాత్రం చాలా బాగుంది, డీసెంట్గా ఉందన్నమాట చూడడానికి. మనకి ఏదైనా సరే వుడ్ కలర్ థీమ్లో మంచి లుక్ అనేది వస్తుంది, డీసెంట్ లుక్ అనేది. అండ్ ఎందుకు అంటే నాది బ్రౌన్ కదా మొత్తం అంతా, అండ్ సీలింగ్ కూడా నాది వుడ్ కలర్ థీమే. సో ఇంకా అదైతేనే మ్యాచ్ అవుతుంది అనిపించింది, ఇంకా అదే తెప్పించుకున్నా అనమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంది అట్ లాస్ట్ ఫైనల్ లుక్. అండ్ అక్కడ నేను ఏంటంటే ఓవెన్ కానీ చేయించుకున్నాను అనమాట. ప్రజెంట్ మా ఇంట్లో ఓవెన్స్ అవి లేవు కాబట్టి అక్కడ నేను మిక్సీ పెట్టుకుంటాను అనమాట. మిక్సీ మనకి ఏవైనా డైలీ నీడ్స్, నా మెడిసిన్స్ ఇవన్నీ ఇంకా అందుబాటులో ఉండినట్టు
ఏవైనా కావాల్సినవి పెట్టుకుంటూ ఉంటాను అక్కడ. కొద్ది కొద్దిగా డెకోర్ ఐటమ్స్ అనేవి యాడ్ చేస్తూనే ఉంటాను. సో అన్ని దగ్గర కూడా డెకోర్ ఐటమ్స్ అనేవి యాడ్ చేస్తానన్నమాట. అప్పుడే మనకి లుక్ అనేది ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఓపెన్ షెల్ఫ్స్ అనమాట. ఇక్కడ నేనేమి కూడా క్లోజింగ్ కానీ గ్లాసెస్ కానీ ఏమి వేయించుకోలేదు కిచెన్లోని. ఇక దాని పక్కన చూసారు కదా వైట్ కనిపిస్తుంది, దాని లోపల మాత్రం నేను ఒక హైలైటర్ షీట్ అనేది ఇంటికి వర్క్ చేయించినప్పుడే మిగిలిపోయి ఉంటే అది అలా వేయించుకున్నాను అనమాట. దానివల్ల కూడా మంచి లుక్ అనేది వస్తుంది. అప్పుడు నా దగ్గర అంత ఎక్కువ షీట్ మిగలలేదు, లేదంటే దీనికి కూడా అలా వేయించుకుంటూ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఇంకా ఈ సైడ్స్ ఉన్నాయి కదా, మీరు చూసారు కదా హైలైటర్ షీట్ వేయించాను, ఆ సైడ్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఇంకా వైట్ కలరే ఉండిపోయిందనమాట. సో ఇంకా నా దగ్గర ఉన్న ఇంకో వైట్ కలర్ వాల్పేపర్ ఏది ఉందో దానికి స్టిక్ చేసేసాను మిగిలిందంతా కూడా. సో ఈరోజైతే ఇంకా పని పెట్టుకున్నా అనమాట. ఎక్కువ పనులు హెవీగా ఏమి చేసుకోలేనప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటే నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనిపించింది. ఇక ఆల్మోస్ట్ మీరు చూసారు కదా కిచెన్లో సెల్ఫ్స్ క్లీనింగ్ అయిపోయాయి. ఇక ఈ రో అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా పైకి వచ్చేసరికి పైన ఎప్పుడు వాళ్ళని ఉంటాయన్నమాట. మనకి ఏవైనా పెద్ద పెద్ద వంటలు చేసుకునే కావాల్సిన వెజల్స్ అన్నీ ఉంటాయి, అండ్ ఒక దాంట్లో స్టీల్ ఉంటాయన్నమాట. సో ఇంకా అవి నేనైతే ఇప్పుడు తీసి ఏం వాషింగ్ అనేది చేసుకోను. ఇంకా అవి ఎప్పుడో ఇంకా వాష్ చేస్తాను, ఎందుకంటే 3-4 మంత్స్ కూడా అవ్వలేదు కదా అవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకేమీ కూడా ఓపెన్ చేయను. సో కిచెన్ ఒక్కసారి పైనుంచి అలా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతే ఇంకా నా వర్క్ అయితే ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒకటి ఉండిపోయింది. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఏంటంటే తర్వాతనే చేసుకుంటాను, అది కూడా ఈ మధ్యలోనే చేసుకున్నాను. సో ఇక నా కిచెన్ అయితే ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్టే. ఈ పనులన్నీ అయిపోతే ఒక్కసారి నేను పైనుంచి కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం కిచెన్ క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ కిచెన్ క్లీన్ అయిపోతే ఇంకా మా హాల్ ఏంటంటే ఎంటీగా ఉంటుంది అనమాట. ఇటువైపు దేవుడి గది ఒక్కటే ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమీ అనిపించదు. అండ్ ఈ పక్కన మనకి డైనింగ్ ఉంది కదా, డైనింగ్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే అయిపోయినట్టే. నాకు ఇంక కిందవన్నీ కూడా అయిపోయినట్టే. అండ్ కిందన మనకి చిన్న బెడ్రూమ్ ఒకటి ఉంది కదా, సో ఆ బెడ్రూమ్ ఒక్కటే లెఫ్ట్ అవుతుంది. ఇంకా అది అట్ లాస్ట్ తర్వాత ఏదో ఒక రోజు చేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే సెపరేట్గా ఉంటుంది కదా బెడ్రూమ్ అనేది. సో అది నేను సెపరేట్గా చేసుకున్నా అయిపోతుంది. బట్ ఇక ఈ పని అయిపోయాక నెక్స్ట్ ఇక ఈ పై సెల్ఫ్స్, కబోర్డ్లో సెల్ఫ్స్ ఉన్నాయి, ఇంకా బట్టలు అవి కూడా ఒక్కసారి మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. కొన్ని షూట్ చేశాను, కొన్ని షూట్ చేయలేకపోయాను. సో ఇలా అయితే నా పండగ పనులు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. మీరందరూ కూడా చేసుకున్నారా పనులు? ఇంకా అందరూ కూడా ఒక 2-3 డేస్లో చేసేసుకుంటున్నారు. బట్ నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి కొద్దిగా నేను ఇలా క్లీనింగ్స్ చేసుకొని రీఆర్గనైజ్ చేసుకుంటున్నాను. రోజు మనం క్లీన్ చేసి పెట్టుకున్నా సరే ఇలాంటి డీప్ క్లీనింగ్స్ అనేవి చేసుకునేసరికి ఒక్కసారి మళ్ళీ అన్నీ కూడా ఒక్కసారి టచ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలానే నేను కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈ పక్క షెల్ఫ్లో కూడా వైట్ వాల్పేపర్ ఎప్పటి నుంచో ఉందన్నమాట వాల్పేపర్, అది కూడా స్టిక్ చేసేసాను. ఈవేళ స్టిక్ చేస్తే ఏంటంటే ఇంకా కొద్దిగా నీట్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఒక క్లాత్ పెట్టి ఏదైనా ఒక చిన్న లిక్విడ్ పెట్టి మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే వైప్ చేస్తే క్లీన్ అయిపోతుంది. సో చాలా నీట్గా అనిపించింది. ఫైనల్ లుక్ చాలా బాగుందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. వుడ్ లుక్ నాకు బాగా నచ్చింది, వుడ్ది. ఇంకా తర్వాత ఆ సెల్ఫ్లో ఏం పెడతానంటే పిల్లలు గమ్మున తీసుకున్నట్టు బోరోసిల్ గ్లాసెస్, ఇంకా తర్వాత నాకు మన ఇంట్లో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏమైనా ఉంటే అవి కీప్ చేసుకోవడానికి డిషెస్, అవి స్టీల్ డిషెస్ అవి దాంట్లో పెడుతూ ఉంటాను అనమాట. అండ్ అక్కడైతే నాకు హ్యాండీగా ఉంటాయి. సో అక్కడ ఆ రోలే ఇంకా అవి తప్ప ఏమీ పెట్టను. ఇంకా తర్వాత ఒక చిన్న డెకోర్ ఐటమ్ అనేది యాడ్ చేస్తాను. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. సో కిచెన్లో ఆల్ ఓవర్ నా దగ్గర గ్రీన్ ప్లాంట్స్ అన్ని చిన్న డెకోర్ ఐటమ్ తో డెకరేట్ చేసుకుంటాను. ఇక ఈ కిందన ఏంటంటే నేను వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడే కార్పెంటర్తో వైట్ షీట్ అనేది వేయించేసుకున్నా. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనం కాలిన్ స్ప్రే చేసి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కూడా సేమ్ యాస్టీస్ వైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇండక్షన్ స్టవ్ ఒకటి పెడతాను. ఇంకా మనకి ఎక్సెస్గా ఏవైనా ఉన్నాయి అనుకుంటే చాపింగ్ బోర్డ్స్ కానీ, లేదంటే ఏవైనా కొద్ది పెద్ద ఐటమ్స్ ఏమైనా ప్లేట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. ట్రేస్ కానీ
నా దగ్గర చిన్న బుల్లి చేట ఉంటుంది. ఆ చేట గానీ, విసనకర్ర గానీ ఇలాంటివి ఆ సైడ్‌లో పెడుతూ ఉంటాను. అండ్ ఈ సైడ్‌కి వచ్చేసరికి మనకి గ్రైండర్ పెట్టుకుంటా అనమాట. గ్రైండర్ పెట్టుకొని ఆ గ్రైండర్ పైన కూడా చూసారు కదా, ఒక కవర్ అనేది వేసేసుకుంటా అనమాట. మనం రేర్‌గా యూజ్ చేస్తాం కదా ఈ గ్రైండర్స్ అవి. సో, అందుకే ఇంక కవర్ వేసేస్తాను. అదైతే ఇంకా నీట్ అండ్ క్లీన్ ఒక్కసారి చూసాను, అంతా బానే ఉంది. సో, ఇంకా ఆ తర్వాత అక్కడ నాకు కిచెన్ ఐటమ్స్ అంటే మన ఇంట్లో చూసారా, ఏవైనా మనం గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి నా దగ్గర గార్డెన్ సీడ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని సీడ్స్ అని, కుక్కర్స్కి మనం రిమూవ్ చేసుకోవడానికి టూల్స్ అని, అవన్నీ కూడా నేను ఒక చిన్న జూట్ కంటైనర్ లాగా, అంటే పాట్లా ఉంటుందన్నమాట. దాంట్లో అన్నీ కూడా వేసి ఉంచుకుంటాను, మొత్తం అన్నీ కూడా. ఇక ఏవి వెతుక్కోకుండా నాకు అన్నీ మొత్తం కిచెన్ రిలేటెడ్ అన్నీ కూడా దాంట్లోనే దొరుకుతాయి అన్నమాట. సో, ఇంకా నా ట్యాబ్లెట్స్ కూడా ఇంకా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లోనే వేసుకొని ఒక జూట్ది బుట్ట అయితే పెట్టుకుంటానమాట. అక్కడ నాకు అన్నీ కూడా దొరికేస్తాయి. సో, ఇక అంతే. ఇక చూసారు కదా, ఇలా అయితే మొత్తం అంతా క్లీనింగ్ అనేది చేసేసుకొని ఎక్కడవక్కడ నీట్గా ఎత్తి పెట్టేసుకున్నాను. అండ్ అక్కడి నుంచి రిమూవ్ చేసినవి కూడా చాలా రిమూవ్ చేస్తాను. మనం క్లీనింగ్ చేసుకోగానే మనకి అవసరం లేనివి చాలా బయటపడుతూనే ఉంటాయి. సో, అలానే ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా కిచెన్ ఆల్ ఓవర్ అయితే నాకు క్లీనింగ్ అయిపోయినట్టేనమాట. ఓన్లీ ఇక్కడ నాకు షింక్ కింద ఒక ర్యాక్ ఉంది కదా, అదొక్కటి క్లీన్ చేసుకుంటే ఇంకా ఆల్ ఓవర్ నాకు కిచెన్ క్లీనింగ్ అనేది అయిపోయినట్టేనమాట. సో, ఎందుకంటే ఇప్పుడు నవ్యూ డేస్ మన ఇంట్లో పెద్ద పెద్ద సామాన్లు అవి ఏమీ లేవన్నమాట. పండగంటేనే ఇంట్లో సామాన్లు, బిందులు అన్నీ తోముకోవడానికి అయితే ఒక 2 డేస్ అనేది పడుతుంది. సో, నా దగ్గర అలాంటివి ఏమి లేవన్నమాట. సో, నాకు ఇంకా ఈ ఉన్న ఐటమ్స్ మాత్రమే అలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో, చూసారు కదా, ఇలాగైతే ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ మీకు ఎలా అనిపించాయి ఈ వాల్ పేపర్స్ చెప్పండి. అక్కడ వాల్ పేపర్స్ అది పెట్టడం బాగుందా, లేదంటే సేమ్ కలర్ వేసి ఉంటే బాగుంటుందా, అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒక 2 డేస్ నుంచి మళ్ళీ వ్లాగ్స్ డల్ అయిపోతున్నాయి. ఏమైందో తెలియదు, మళ్ళీ మీరందరూ కూడా సపోర్ట్ చేయట్లేదు. నేనైతే చాలా కష్టపడి వ్లాగ్స్ అని ఎడిట్ చేసి పెడుతున్నాను. మీరు మళ్ళీ నాకు సపోర్ట్ తగ్గించేస్తే నాకు కొద్దిగా ఏదో బాధగా అనిపిస్తుంది అనమాట. సో, చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్గా అనిపిస్తుంది. అండ్ మీరు ఇచ్చిన 1 వ్యూ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా ముందుకెళ్ళేందుకు ప్రమోట్ అవుతుంది. అండ్ పాత వాళ్ళైతే ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో